जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी
అఖండ కోటి వైష్ణవ భక్తవృందకి హరి హరి బోల్. ఓం నమో వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భగవద్గీత की కొంచెం శ్రీమద్ భగవద్గీత की ఆచార్య శిల ప్రభుపాద की హరి హరి బోల్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ యూ కమింగ్ హియర్. ఇక్కడికి వచ్చిన దానికి థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమద్ భగవద్గీత की ऐसी भक्ति वेदांत स्वामी शिल ప్రభుపాద की हरि हरि बोल. So now it's very important topic. It's very important and important. భౌతిక ప్రపంచంలో చాలామంది చాలాసార్లు చాలా రకాలుగా టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఈ కాన్సెప్ట్ వింటే ఆల్మోస్ట్ ఐ ఫీల్ వాళ్ళు వేస్ట్ చేసుకోవాలని అనుకుంటున్నా. చూద్దాం. 6th చాప్టర్ 10 శ్లోకాస్ ఏమి ఒక నిమిషం. ఎన్ని శ్లోకాస్ ఏమి ఒక నిమిషం. ఎన్ని ఉంటుంది? అవి మన చాలా పరిస్థితి. 6th చాప్టర్ 11, 12, 13, 14 చూద్దాం. శుచో దేశే ప్రతిష్ఠస్య స్థిరమాసనమాత్మనః నాత్యుత్థితం తం చ నాతి నీచం చైలాజీనకోశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యథా చిత్తేంద్రియక్రియః ఉపవేశ్య సంసన్నే యుజ్ఞే యోగమాత్మా విశుద్ధయే. And 13, 14 also. సమం కాయసినో గ్రీవం ధారయన్నాచలం స్థిరం సంప్రేక్ష్య నాసికాగ్రం స్వాం దిశాశ్చనావలోకయన్ ప్రసన్నాత్మా విఘాతాభిర్బ్రహ్మచారీ వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్తః సీతమత్పరః. యోగాభ్యాసన కొరకు యోగి ఏకాంత స్థలం కేగి నేలపై కుశాగ్రం పరిచి దానిని లేడి చర్మం మరియు మృదువైన వస్త్రములతో కప్పవలెను. అట్టి ఆసనం. అందరూ బుక్స్ మూసేయండి. జస్ట్ లిసన్ కేర్ఫుల్లీ టు సీ మై వ్యాసాసన. అందరూ బుక్స్ మూసేయండి. చూడు, జాగ్రత్తగా వినండి. యోగ అభ్యాసన కొరకు యోగి 2 people is there. Kapata yogi, spiritual yogi. Kapata yogi, spiritual yogi. The more difference between the both. Chala difference ఉంది. ఎంత డిఫరెన్స్ అంటే
ఈ కపట యోగి ఎప్పటికీ ఎన్ని జన్మలెత్తిన ముక్త స్థాయిలోకి ఎప్పటికీ రాలేదు. స్పిరిచువల్ యోగి చక్కగా అన్నింటిలో ఉంటూ నీట్గా ప్రాక్టీస్ చేస్తూ ముక్తాత్మ స్థాయికి ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఎలా పాసిబుల్ అయింది అంటే స్పిరిచువల్ సైన్సెస్ సైన్స్, ఐఎమ్ నాట్ సేయింగ్ స్పిరిచువల్ సైన్స్. భగవద్గీత ఎంత ఇంపార్టెంట్ అంటే భౌతిక ప్రపంచంలో చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఇదేదో గీత అంటే ఇదేదో పెద్ద విషయం లాగా చూడాల్సిన అవసరం లేదు. ఇట్స్ వెరీ ఈజీ, చాలా ఈజీ అన్నమాట. ఫాలో చేస్తే చాలా ఈజీ. ఎంత ఆచరణీయంగా ఉంటుందంటే గీత లెసన్స్. ఇప్పుడు ఎవరైనా ఒక చిన్న వ్యక్తులు ఎవరైనా తప్పు చేస్తున్నారంట, మనం ఏం చెప్తాం? ఇప్పుడు ఈ బాబు ఉన్నారు, తప్పు చేస్తున్నారంట, నేను చెప్తాం నైనా తప్పు చేయకురా అని చెప్తాం, అంతే కదా. మరి మనం తప్పు చేస్తే ఎవరు సరిదిద్దుతారు? ఎవరు సరిదిద్దుతారు? ఐదర్ సాధు దిద్దాలి, లేకపోతే శాస్త్ర దిద్దాలి. ఐదర్ సాధువు దిద్దాలి. మరి సాధువును సెలెక్ట్ చేసుకోవడం ఎలా? భౌతిక ప్రపంచంలో ఇంత గడ్డాలు వేసుకుని, భౌతిక ప్రపంచంలో దిస్ ఇస్ కపటి యోగీస్, ఇంత గడ్డాలు వేసుకుని ఇంత పూసలు వేసుకుని చీట్ చేస్తూ ఉంటారు. పునాలు ఎప్పటికైనా ముక్తాత్మ స్థాయికి వస్తారా అంటే ఇట్స్ నెవర్ అన్నమాట. ఎన్ని జన్మలు ఎత్తినా వాళ్ళు ఆ శాపరాన్ని వేసుకుని, ఆ కాషాయం వేసుకుని మిమ్మల్ని చీట్ చేస్తూ వాళ్ళు చీట్ చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు. అందుకే గీత సేస్, భగవద్గీత ఎలాంటి మాయతో పేరుపోయినటువంటి కామరూపితమైనటువంటి ఆలోచనలైనా సరే పటాపంచలు చేస్తాయి. ఈ పటాపంచలు చేయడంలో ఎంతో మంది మాయా ప్రపంచంలో జీవించేటువంటి జీవులు, బద్ధ జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఈగో హర్ట్ అవుతారు. అంటే అది ఏ రకమైన కావచ్చు, ఐదర్ స్పిరిచువల్గా కావచ్చు, లేదంటే యోగాలో గీగాలో కావచ్చు. ఎన్ని రకాల జీవించిన వాళ్ళ ఈగో హర్ట్ అవుతుంది. ఎక్కడ హర్ట్ అవుతుంది అంటే, అందుకే ఇక్కడ చెప్తున్నారు యోగా అభ్యాస. వాట్ ఈస్ మీన్ బై యోగా? ఫస్ట్ యోగా గురించి ఏంటంటే ఆధ్యాత్మిక శాస్త్రం చెప్తుంది యోగా అంటే ఎవరితో కనెక్షన్ పెట్టుకుని, ఎవరి సంతృప్తి కోసం, ఎవరిలో ఏ వ్యక్తితో మనం కలవాలి అనేది యోగం. అర్థమైందా? ఆత్మ శరీరంతో కలవాలా, లేకపోతే ఆత్మలో కలవాలా, లేకపోతే ఆత్మ పరమాత్మలో కలవాలా అనేది మీన్ బై యోగా. ఆత్మ శరీరంలో కలవాలా, లేకపోతే ఆత్మ భౌతిక ప్రపంచంతో కలవాలా, లేకపోతే ఆత్మ పరమాత్మలో కలవాలా అనేది యోగా. యోగా అంటే కలవటం. ఎవరితో కలవాలి, ఎవరితో ఇంట్రాక్షన్ ఎవరితో ఇంట్రాక్షన్ అవ్వాలి అనేది యోగా. దీన్ని అర్థం చేసుకోలేక శాస్త్రాలు సాధువులు క్లియర్గా చెప్తున్నారు. ఎంత క్లియర్గా అంటే పిన్ టు పిన్ చెప్తున్నారు అన్నమాట. ఈ సైన్స్ని అర్థం చేసుకోలేక, యోగ అభ్యాసాన్ని అర్థం చేసుకోలేక యోగి ఏకాంత స్థలముకేగి నేలపై కూర్చుని కుశాగ్రం ముందు, అంటే దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ కుశాగ్ర. ఈ పాయింట్కి వెళ్ళి అక్కడ కూర్చుని ఇక్కడ పెట్టుకుని, దృష్టి అంతా ఇక్కడ పెట్టుకుని ఒక చోట కూర్చుని దానిని లేడి చర్మంతో కానీ, ఆసనాన్ని లేడి చర్మంతో కానీ మృదువైన వస్త్రములతో కప్పవలను. అంటే ఒత్తుకోకుండా, ఎందుకంటే ఒత్తుకునింది అనుకో ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది అని. ఇట్స్ మీ అర్థం. అట్టి ఆసనము అత్యంత ఎత్తుగా కానీ, ఎక్కడో కొండెక్కేసి కానీ, లేదంటే అత్యంత పాతాళంలో కానీ, లో లెవెల్ అంటే అతల సుతల పాతాళ లోకంలో కానీ,
లేదంటే పైన భువన భాండాలు 7 లోకాలు పైన 7 లోకాలు కింద ఉంటాయి. పైన కానీ కింద కానీ చేయకూడదు ఆ యోగాభ్యాసం అనేది. అలా చేసిన వ్యక్తి ఫాలిన్ సోల్ గా మిగిలిపోతారు. అతి కిందగా కానీ అతి ఎత్తుగా ఉండకూడదు. పవిత్రమైన ప్రదేశమునందు ప్లేస్ ని ఏర్పరచుకోవాలి. పవిత్రమైన ప్లేస్ అంటే ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఏం చెప్తున్నానంటే గంగా, యమున వంటి పవిత్ర నదులు ప్రవహించి ప్రయాగ, మధుర, బృందావన, హృషికేశ, హరిద్వార్ వంటి పవిత్ర ప్రదేశంలోకి చేరి అక్కడ ఏకాంతముగా యోగాభ్యాసంతులు అని. ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే తన మనసును, ఇంద్రియాలని మరియు ఇతర కార్యకలాపాలన్నింటినీ నియంత్రించి, ఇట్ ఈస్ పాసిబుల్ టు ఇన్ మెటీరియల్ వరల్డ్, ఇన్ కలియుగ ఇట్ ఈస్ పాసిబుల్ నియంత్రించి. శాస్త్రం ఏం చెప్తుంది? ఎంగేజ్ చేయమని చెప్తుంది. యోగాభ్యాసం ఏం చెప్తుంది? కంట్రోల్ చేయమని చెప్తుంది. వెరీ ఈజియెస్ట్ ప్రాసెస్ భౌతిక ప్రపంచంలో మన కృష్ణుడు, మన ఆచార్య మనకిచ్చిన దారి చాలా ఈజియెస్ట్ ప్రాసెస్. ఏ ముళ్ళు, ఏ రాళ్ళు లేని ఆవులన్నీ టక్క 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 కొట్టి అత్యంత స్మూత్గా చేసింది. ఎందుకంటే గోవు ఈక్వల్ టు సాధు, సాధు ఈక్వల్ టు గోవు. గోవు సత్వగుణ ప్రతీక. సత్వగుణ ఎవరికి ఉంటుంది? ఆవుకు ఉంటుంది. సింహానికి రజోగుణం ఉంటుంది, కోతికి తమోగుణం ఉంటుంది. అర్థమైందా? తమోగుణం ఉన్న వ్యక్తి నిమిషానికి ఒక చోట, నిమిషానికి ఒక రకంగా అక్కడ ఎగురుతాడు, అటు ఎగురుతాడు, ఇటు ఎగురుతాడు, దాంట్లో వెళ్ళాడతాడు, దీంట్లో వెళ్ళాడతాడు, ఆ పొట్లో వెళ్ళాడతాడు, ఈ పొట్లో వెళ్ళాడతాడు, 100 పొట్టుల్లో తేలుతాడు. ఆవేం చేస్తుంది చూడండి, కౌంట్ అబ్జర్వ్ చేయండి. ఒక చోట ఉంటుంది, కట్టినా కట్టకపోయినా చక్కగా తనకి నియమించినటువంటి గ్రాసం ఏదైతే ఉందో అది తింటుంది. హరిబోల్ ఇటు చూడు, ఇటు తిరిగి కూర్చు, నా ఇటు తిరిగి కూర్చు. ఇటు కుదురుగా ఉండట్లేదు కదా. సో ఈ ఆవు సత్వగుణంలో ఉండదు. అలాంటి సాధు ప్రత్యేకమైనటువంటి సాధువులు ఎంతో మంది ఈ శాస్త్రాన్ని అవలంబించి వాళ్ళు ఒక రూట్ వేసారు మనకి. ఇలా జీవిస్తే హ్యాపీగా జీవించవచ్చు అని చెప్పి వాళ్ళు చూపించారు. లైఫ్లో జీవించి వాళ్ళు నడుచుకుంటూ ఆ ముళ్ళుని, రాళ్ళని తొక్కుకుంటూ వాళ్ళంతా ఆ దారి అంతా స్మూత్ చేసి వెనకాల మనం రండి అని చెప్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? నో, మీరు ఎన్ని చెప్పొద్దు మాకు. మీరు దారి కనుక్కుంటే మేము కూడా దారి కనుక్కుంటాం. మీరు దారి కనుక్కున్నారు, మీరు గొప్పవాళ్ళు అయ్యారు, సాధువులు అయ్యారు, యోగులు అయ్యారు. మేము కూడా ఇంకో దారి కనుక్కొని మేము కూడా సాధువులు అవుతాం. నిజమే, మనకి అలాంటి అహంకారం ఉంటుంది. ఎలాంటి అహంకారం అంటే నేను కూడా కొత్త దారిలో రావాలి, కృష్ణుని చేరుకోవాలని. ఇలా కొత్త దారిని ఎత్తుక్కుంటూ ఫాలిన్ సోల్స్ లాగా, అంటే బద్ధ జీవుల్లాగా మిగిలిపోయి జన్మ జీవన చక్రంలో పడిపోయి ఎన్ని జన్మలు ఎత్తుతారో వాళ్ళకే తెలియకుండా ఎప్పటికీ ముక్తాత్మ స్థాయికి రాకుండా బద్ధ జీవుల్లాగా బద్ధించబడిపోయి ఈ కలియుగంలో మిగిలిపోతారు. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే చాలా సింపుల్గా చెప్తుంది. ఒకే లక్ష్యం, ఓన్లీ వన్ గోల్ ఇస్ దేర్, ఓన్లీ వన్ గోల్. వాట్ ఈస్ ద గోల్? yes, మాకు we want గోలోక్ వృందావన్. దట్స్ ఇట్. ఒకే ఒక లక్ష్యం. ఆ లక్ష్యానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో సాధుస్ మనకి చూపించారు. ఇక్కడ చెప్తున్నారు, హరిర్నామ హరిర్నామైవ కేవలం కలై నాస్తేవ గతిరన్యథా. కపటము మరియు కలహములతో కూడిన ఈ యోగమును భగవానుని పవిత్ర నామ సంకీర్తనం ఒకటే ముక్తికి ఏకైక సాధన. హరిర్నామైవ కేవలం. నో, ఇంకేం లేదు. ఈ కలియుగంలో ఈ నామ సంకీర్తన తప్ప, ఈ నామ జప తప్ప, గీతా పఠన తప్ప, హరి లీల ఇవి తప్ప. శ్రవణం ఎందుకు? భగవంతుడి గురించి తెలుసుకుంటే, ఒక వ్యక్తి గొప్పతనాన్ని తెలుసుకుంటే అతన్ని
నామ జపించడానికి మనకి ఆసక్తి పెరుగుతుంది. స్పిరిచువల్ నాలెడ్జ్ ఎందుకో తెలుసా మీకు? ఎందుకో తెలుసా? మాతో మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేశారు లేదో, ఆలోచించారు లేదో, గీతా జ్ఞానం ఎందుకో తెలుసా? జీవించడం కోసమే కాదు, కృష్ణుడి పట్ల ఆసక్తి ఇంకొంచెం 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 ఇంక్రీజ్ అవుతుంది. కృష్ణుడు గురించి ఎంత తెలుసుకుంటే అంత ఆసక్తి పెరుగుతుంది. అప్పుడు భౌతికమైన మాయ మనల్ని డీవియేట్ చేయదు. అర్థమైందా? ఇప్పుడు ఒకళ్ళు వచ్చి నేను ఎంత సౌందర్యవంతనో తెలుసా అని అనుకున్న ఒక అమ్మాయి, ఓకే సింపుల్గా అంటే ఇప్పుడు నీకు 25 ఉన్నాయి, 35 ఇయర్స్కి ఉంటుందా, 45 ఇయర్స్కి ఉంటుందా, 55 ఇయర్స్కి ఉంటుందా, 60కి ఉంటుందా? ఇదే సౌందర్యం. నెక్స్ట్ ఇయర్కి ఉంటుందా? ఇప్పుడు నెక్స్ట్ డేకి ఉంటుందా? ఏ కరోనా వచ్చిందనుకున్నా కళ్ళని కిందకు వచ్చారు, లేదంటే 3 మోషన్స్ అవ్వాల్సింది 10 మోషన్స్ అయింది అనుకోండి, అదే సౌందర్యం ఉంటుందా? కళ్ళని జారిపోయి పోనీ 1 వాంతికి 3 వాంతులు అయినాయి అనుకోండి, ఉంటుందా అదే సౌందర్యం? నేను ప్రాక్టికల్గా చెప్తున్నా. సౌందర్యం అంటే ఏంటి? శాశ్వతమైనది, చెరగంది, చెదరనిది, ఎప్పటికీ ఎన్నటికి. ఎవరి దగ్గర ఉంది? కృష్ణుడి దగ్గర ఉంది. అలాంటి చెరగని సౌందర్యంలో కృష్ణుడి గురించి మనం తెలుసుకున్నాం అనుకోండి, ఇంకెవరన్నా వచ్చి ఈ సౌందర్యం అనుకోండి, మా కృష్ణుడి సౌందర్యం ముందు నీ సౌందర్యం అంతా భగవాన్ సౌభాగ్యం, నేను ఎంత కోటీశ్వరంలో తెలుసా నీకు అంటాడు. ద వరల్డ్ రిచెస్ట్ పర్సన్స్ సంవత్సరానికి ఒకరు మారుతూనే ఉన్నాడు. వరల్డ్ ప్రపంచంలో అత్యంత రిచెస్ట్ పర్సన్ సంవత్సరానికి ఒకసారి మారుతూనే ఉన్నారు. కానీ కృష్ణుడి సౌభాగ్యం, కృష్ణుడి సంపద, కృష్ణుడి యొక్క అసలు దాన్ని ఎవరు కొలచలేకపోయాడు ఇప్పటివరకు. అలాంటి ధనవంతుడు కృష్ణుడు. మా కృష్ణుడి కంటే నీకు ఇంకేముంది? కళాకారుడు, ఒక చిత్ర కళాకారుడు ఉన్నాడు, డాన్స్ ఏమైంటే సార్ నాకు రాదు సార్ అంటాడు. ఒక పాటలు పాడేవాడు ఉన్నాడు, ఆ డాన్స్ ఏమైంటే ఆడో పాట పాడతాడు, ఇలా డాన్స్ చేస్తాడు. డాన్స్ చేసి పాడవేయంటే శుభ్రం చాలా బాగా డాన్స్ చేస్తాడు, పాడవేయంటే పాడలేడు. కానీ సకల కళా వల్లభుడు కృష్ణుడు. 64 క్వాలిటీస్, 64 కళ, రోజుకో కళ ఫటాఫట్ నేర్చుకున్నాడు. ఎంత నేగ దొంగతనం చేయాలో తెలుసు ఆయనకి, ఎంత నేగ పారిపోలో తెలుసు, ఎంత నేగ పాడాలో తెలుసు, ఎంత చక్కగా కవితం చెప్పాలో తెలుసు కృష్ణుడికి. అలాంటి సకల కళ వల్లభుడు కృష్ణుడి దగ్గర తెలుసుకునే కొద్ది ఇంకా 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 అంటారు. అలాంటి వ్యక్తికి సరెండర్ అయితే ఇంకా మనకి ఏ లక్ష్యం ఉండాలి? అలాంటి వ్యక్తితో మనం జీవించాలనుకోవడం తప్ప, అంతే కదా? ఎవరిని ఏమనుకుంటారు? మా హస్బెండ్ చాలా గ్రేట్గా ఉండాలి అనుకుంటారు. అదేనా? నా కొడుకు చాలా గ్రేట్గా ఉండాలి. స్వార్థం అంటే ఇదే కదా. నా కొడుకు చాలా గ్రేట్గా ఉండాలంటారు, నా తండ్రి చాలా గ్రేట్గా ఉండాలంటారు. ఒక్కొక్క రిలేషన్షిప్ భగవంతుడితో తీసుకుని అలాంటి కృష్ణుడికి సరెండర్ అయ్యి అలాంటి వ్యక్తికి మనం చూసుకుని దగ్గరైతే తప్పేంటి? ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒకే లక్ష్యం, కృష్ణ ఐ వాంట్ యూ, దట్స్ ఇట్, ఐ డోంట్ వాంట్. ఇంకా నాకు ఈ ప్రపంచంలో ఏమవుతుందో కృష్ణ నాకు అక్కడ చాలు, నిన్ను పొందడం చాలు, నీతో నేను గడపడం చాలు, నీతో నేను ఉండడం చాలు అనే లక్ష్యాన్ని నిర్ధారించుకుని జీవిస్తే ఇంకంతకంటే ఉన్నతమైంది మనకి ఇంకేం కావాలి? ఈ బద్ధ జీవితం అత్యంత తక్కువ టైం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కలియుగంలో చాలా టైం చాలా తక్కువ ఉండింది, చాలా 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 తక్కువ ఉండింది. ఇలాంటి తక్కువ టైంలో కృష్ణుడి గురించి ఎంత తెలుసుకుంటే అంత సరెండర్ అవుతాం, ఎంత ఆయన గురించి నేర్చుకుంటే అంత ప్రేమ పెరుగుతుంది. అర్థమైందా? ఎంత నేర్చుకుంటే అంత, ఎంత తెలుసుకుంటే అంత, ఎంత భక్తి చేస్తే అంత, అంత ప్రేమ, ఎంత సేవ చేస్తే అంత. సేవ మీన్స్ నాట్ లైక్ పూలమాల, లైక్ దట్ హారతి, దట్ ఈస్ నాట్ శ్రవణ ఆల్సో సేవ. మీరు చేసేది కూడా సర్వీస్, దిస్ ఇస్ ఆల్సో సర్వీస్. ఈ మైక్ కూడా సర్వీస్ చేస్తుంది, కూర్చోవడం కూడా సర్వీస్, రావడం సర్వీస్, సంకీర్తన చేయడం సర్వీస్, వినడం సర్వీస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దే ఆర్ ఆల్ సర్వీసెస్. కృష్ణుడి గురించి వినడం చాలా అంత ఈజీ కాదు. ఎంతో మంది మహర్షులు, ఋషులు
ఈ అవకాశం కోసం పరితపించి జీవితాన్ని సాక్రిఫైస్ చేశారు. కృష్ణ కథ వినాలి, కృష్ణుని గురించి తెలుసుకోవాలి, కృష్ణ కథ పఠనం చేయాలి అని తన జీవితాన్ని త్యాగం చేసేసారు. మాకు ఏమి వద్దు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సింపుల్ గా అన్నింటిని విడిచిపెట్టుకుని యోగాభ్యాసం చేసిన సాధువులు వేరు, కపట సాధువులు వేరు అని చెప్తున్నారు. కపట సాధువులు ఏంటంటే రూట్ తప్పిస్తారు మిమ్మల్ని. ఇక్కడ ఇంకా క్లియర్గా చెప్తున్నారంటే ఆత్మ నిగ్రహం లేనివాడు మరియు మనోచంచలం కలవాడు ధ్యానమును అభ్యసింపజాలలేడు. సాధారణంగా కలియుగమునందు జనులు అల్పాయుష్కులు, ఆధ్యాత్మిక పురోగతిని సాధించడంలో బద్ధకస్తులు, వివిధములైన దుఃఖములచే సదా కలత నొందిన వారు వచ్చే ఈ కలియుగమున భగవానుని పవిత్ర నామ సంకీర్తనమే ఆత్మ అనుభూతికి సర్వోన్నతమైన సాధన మార్గమని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తున్నారు. చూడండి, యోగాభ్యాసం చేయడం అంటే ఎన్ని రూల్స్ ఉన్నాయో. మీరు ఎలా కూర్చున్నా, ఇలా కూర్చున్నా, ఇలా కూర్చున్నా, నేను ఎప్పుడు ఎవరిని ఏమన్నా, కానీ మీరేం తప్ప అనుకోకండి, ఇది పార్ట్ ఆఫ్, అందుకే చెప్తున్నాను. మీరు ఎలా కూర్చున్నా నేను ఎప్పుడు మిమ్మల్ని అపోజ్ చేయను. కానీ సైంటిఫికల్గా ధ్యానం చేసే వ్యక్తి ఎలా కూర్చోవాలి తెలుసా? శరీరాన్ని నిటారుగా పెట్టాలి, చిన్ముద్ర ఉండాలి, మెడను శిరమును చక్కగా సమంగా ఉంచాలి, ఇలా స్ట్రిక్ట్గా కూర్చోవాలి. కూర్చుని దృష్టిని నాసికాగ్రం ఇక్కడ పెట్టి కేంద్రీకరించి ఆ విధంగా కలత నొందినటువంటి నియమిత మనసుతో, అంటే భగవంతునితో మమేకం అవ్వగలుగుతామా లేదా అనే ఒక చిన్న ఒక భయంతో, అంటే అర్థమైందా? పానీ పద్ధతి ఎంత ప్రాసెస్ ఉందో. శరీరాన్ని మెడను శిరమును చక్కగా సమంగా రుజురేఖలో నిలిపి దృష్టిని నాసికాగ్రముపై కేంద్రీకరింపగలను. ఆ విధముగా కలత నొందినటువంటి నియమిత మనసుతో భయమును వీడి, నో ఫియర్, భయాన్ని వీడి బ్రహ్మచర్యమును పాటించుచు యోగి అయిన వాడు నన్నే, యోగి అయిన వాడు నన్నే హృదయమునందు ధ్యానించుచు. ఈ ఒక్క పాయింట్ కి ఫాలెన్ సోల్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది ఫాలో అయిపోతారు. ఫాలెన్ సోల్, ఈ ఒక్క వర్డ్ గుర్తుపెట్టుకోండి. దీని గురించి 100 క్లాసులు చెప్పచ్చు. ఫాలెన్ సోల్, ఫాలెన్ సోల్ అంటే మనం దిగజారిపోయినటువంటి, కృష్ణుని విస్మరించినటువంటి ఆత్మలము. ఫాలెన్ సోల్ అంటే ఇంగ్లీష్ వర్డ్, తెలుగు యోగి అయిన వాడు, యోగి అనేటువంటి వ్యక్తి శారీరక స్థాయిలో కాదు, మానసిక స్థాయిలో కాదు, ఆధ్యాత్మిక స్థాయిలో, ఆత్మ స్థాయిలో నన్నే హృదయం నందు ధ్యానించుచు నన్నే జీవిత పరమ లక్ష్యంగా చేసుకోవాలి. హూ ఇస్ స్పిరిచువల్ యోగి. కానీ నవేడేస్ యోగా ఏమైపోయిందంటే గతి తప్పేసింది, మతిపోయింది వాళ్ళకి. ఎందుకు అలా చెప్తున్నారంటే the spiritual persons, they are not following the spiritual rules. ఆధ్యాత్మికమైన రూల్స్ని పాటించట్లేదు. ఎందుకు పాటించట్లేదు అంటే ఎంతసేపటికి, నేను ఇవాళ ఒక లెక్చర్ విన్నాను మా సార్ది. ఆ లెక్చర్ వింటున్నప్పుడు మా సార్ చెప్తున్నారు, ఎవ్రీ డే ఎర్లీ మార్నింగ్ 6 o'clock లేచి చాలా మంది పీపుల్ దే ఆర్ డూయింగ్ వాకింగ్. చాలా మంది తనకి ఆరోగ్యంగా ఉండాలని డాక్టర్స్ కానీ మన శాస్త్రంలో, మన ధర్మంలో నియమించబడినటువంటి ఒక నియమం ఉంది. ఏంటది సార్? ఎస్పెషల్లీ మాతాజీస్కి మార్నింగ్ 6కి ఒకవేళ బిఫోర్ లేస్తే లేదా 6కి రెడీ అయితే వాకింగ్లు ఇవన్నీ కాకుండా డీటీ ఇంట్లో ఉండేటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ క్లీన్ చేసుకుని ఆ టైం దానికి స్పెండ్ చేయాలి. ఎందుకంటే 7:30కి దర్శనహారతి ఉంటుంది ప్రపంచమంతా. ఓకే, అందుకని 7:30 దర్శనహారతి అంటే 6 o'clockకి డ్రెస్ చేయాలి, ఇవన్నీ క్లీన్ చేయాలి.
ఆ సర్వీస్ చేయాలి. కానీ చాలామంది ఏం చేస్తారు, వాకింగ్ చేస్తారు 6 o'clock. ఈవెన్ మై వైఫ్ ఆల్సో. నేను చాలాసార్లు అపోజ్ చేశాను, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఫర్ యూ. ఒక 2 times 3 times చెప్పాను. 4th time నీకు ఇష్టం లేదా అన్నాను. నో, నాకు ఇష్టం లేదు అని చెప్పాను. ఎందుకంటే నేను చెప్పాను దానికి, మా సార్ చెప్పిన వాయిస్ లింక్ కూడా పంపిస్తే ఓకే వదిలేసాను. ఒక్కొక్కసారి స్పిరిచువల్ పర్సన్స్ దానికి మనం అనుకుంటాం, మనకి అర్థం కాదు ఒక్కొక్కసారి సాధువులు ఎందుకు టైం ఇలా కేటాయించారని. తను మానేసిన ఒక 5-6 daysకి ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను చెప్పాను ఒక 4-5 times, ఇగ్నోర్ చేసి వెళ్ళింది. తర్వాత నేను స్ట్రాంగ్గా మా సార్ కోట్ చేశారు, వినండి అన్నట్లు వినిపించాను చెప్పాను. తర్వాత ఒక 6 days మానేసిన ఒక ఇన్సిడెంట్ జరిగింది. చాలా చాలా క్రూషియల్ ఇన్సిడెంట్. అది కూడా గుంటూరులో. పొద్దున్నే ఇట్లా వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్న వాళ్ళని సంథింగ్ ఒక బాటిల్తో బీట్ చేయడం, తాగేసే వాళ్ళు. మార్నింగ్ వెళ్తారు ఫీమేల్స్, 2-3 కలిసి వెళ్తా ఉంటారు, ముందు నడుస్తుంటారు, వెనకాల చూసి కొడితే ఏం చేస్తారు. దట్ టైం నాట్ ప్రిఫరబుల్. అసలు అవసరం లేదు స్త్రీకి. నేను చెప్తున్నా ఏంటంటే వీటి కోసం టైం వేస్ట్ చేసుకోవద్దు అని చెప్తాను. టైం చాలా తక్కువ ఉండింది, ఆ టైంని భక్తి యోగా చేయండి. మీరు గతి మార్చుకుని ఈ చెత్తలో పడుకోకుండా టైంని ఎంతవరకు మీరు యూజ్ చేసుకోగలుగుతారో యూజ్ చేసుకుంటే భక్తి యోగ ఇస్ ద బెటర్ టు ఆల్ గృహస్థాశ్రమాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి వ్యక్తికి, గృహస్థాశ్రమంలో ఉండే ప్రతి వ్యక్తికి భక్తి యోగ బెస్ట్ అన్నమాట. ఎందుకంటే చక్కగా మీరు కావాలంటే 2 parts చదవని ఇంటికి వెళ్ళిన 4 శ్లోకాస్ దాని యొక్క మీనింగ్ చదవని అర్థం అవుతుంది. భక్తి యోగా చేస్తూ ఇంట్లో చక్కగా జీవిస్తూ డీటీ సర్వీస్ చేసుకుంటూ వాటికి అన్ని మాలలు కొట్టుకుంటూ అలా మీరు టైం స్పెండ్ చేస్తే మీరు ఆల్మోస్ట్ ఇక్కడ చెప్తున్నారు, కంక్లూజన్ ఇచ్చారు ఇక్కడ ఆచార్య. ఏమైనా కంక్లూజన్ ఇచ్చారంటే కృష్ణ చైతన్యవంతుడు, హూమే కృష్ణ కాన్షియస్ పీపుల్, ఎవరైతే కృష్ణ కాన్షియస్లో ఉండేవాళ్ళు కృష్ణ చైతన్యవంతులు, కృష్ణ చైతన్యవంతుడు సహజంగానే యోగులందరిలోకి శ్రేష్ఠుడు. ఎవరైతే కృష్ణ కాన్షియస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మీరు 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 బాబు ఎవరైతే జపం చేస్తూ కృష్ణ 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 అని జపం చేసుకుంటూ జీవిస్తూ ఉంటారో, కృష్ణ మిమ్మల్ని నేను పొందాలి, కృష్ణ మీ దగ్గరికి రావాలని ప్రతినిత్యం తప్పిస్తూ తపనతో ఎవరైతే జీవిస్తారో అలాంటి వ్యక్తి కృష్ణ చైతన్యవంతుడు. అంటే అలాంటి వ్యక్తి సహజంగానే కొండెక్కర్లేదు, మెడ నిటారుగా పెట్టక్కర్లేదు, శరణిలా పెట్టక్కర్లేదు, యోగాలు చేయక్కర్లేదు, ఏ నమస్కారాలు చేయక్కర్లేదు, ఏ చెత్తలోకి వెళ్ళక్కర్లేదు, ఏ టైం వేస్ట్ చేసుకోక్కర్లేదు. సహజంగానే ఇట్స్ న్యాచురల్ ప్రాసెస్. ఇట్స్ న్యాచురల్ అంటే న్యాచురల్గానే యోగులందరిలోకి శ్రేష్ఠుడు. హీ ఈస్ ద రియల్ యోగి. కంక్లూజన్ ఇస్తారు ఆచార్య. మీరు ఈ శ్లోక చదవండి, అర్థమైపోతుంది మీకు. కంక్లూడ్ చేసేసారు. అది ఒక ప్రొఫెషన్లా చేయొచ్చు, దట్ ఈస్ ప్రొఫెషన్లా చేయొచ్చు. కానీ ఎందుకంటే ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు, కృష్ణ చైతన్యవంతుడు సహజంగానే యోగులందరిలోకి ఉన్నతమైన వ్యక్తి. ఇక్కడ తెలుపబడిన యోగ సిద్ధాంతములు జనాధారణ పొందిన నామమాత్రపు యోగ సమాజముల సిద్ధాంతములకు భిన్నములై ఉన్నాయి. జన ఆదరణ పొందినాయండి. ఎందుకు? ఏదో విధంగా అట్రాక్ట్ చేసి టైం అంతా కిల్ చేసి 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఈ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తే ఇష్టం మనకి. సరదాగా ఒక విధం ఉంటుంది. 1 2 1 2 3 4 ఇదంతా మనకి 10 మంది కలిసి ఒకేలాగా కూర్చోండి, హెచ్టీవీ కొట్టి 2 కొట్టి 3 కొట్టి ఒకేసారి ఇలాంటివన్నీ మనకి మ్యాజిక్ లాగా బాగుంటుంది. 10 మంది కలిసి ఒక చోట కూర్చుని. బ్రాహ్మణ లక్షణం అది. బ్రాహ్మణ లక్షణం ఏంటంటే ఒక చోట కూర్చుంటారు,
కృష్ణుడి పట్ల ధ్యానం చేస్తూ ఉంటారు, కృష్ణుని మెమరింగ్ చేస్తుంటూ ఉంటారు, కృష్ణ కథ, కృష్ణ లీల. దిస్ ఈస్ బ్రాహ్మణ లక్షణ. రజోగుణ సంపన్న ఏం చేస్తారు? రజోగుణ ఏం చేస్తారు? అటు చూస్తారు, ఇటు చేస్తారు, ఓహో అంటారు. దట్ ఈస్ రజోగుణ, నాట్ బ్రాహ్మణ, నాట్ సత్వగుణ. సాధుగుణ సంపన్న ఏం చేస్తారు? సాధుగుణ ఏం చేస్తారు? ఒక చోట కూర్చుని చక్కగా శ్రవణం చేస్తారు. ఎంతసేపు అని కూర్చోబెట్టు గోవిందని. 5 hours గోవిందంటే కూర్చుంటాడంటే, నాకు 5 hours కూర్చో, నేను మళ్ళీ వస్తానంటే 5 hours వరకు అలాగే కూర్చుంటాడు. ఫస్ట్ పిల్లలకి దీంట్లో చెప్తున్నారు క్లియర్గా, నేను చూడండి. 5 ఏళ్ల వయసు, నేనేమి ఐ నాట్ సేయింగ్ లైస్, 5 ఏళ్ల వయసు నుండే పిల్లలను గురుకులములకు లేదా ఆధ్యాత్మిక ఆచార్యుడు నివసించు ప్రదేశములకు పంపినచో అతడు వారిని చక్కగా బ్రహ్మచారులగునట్లుగా శిక్షణ అవసరగలుగుతాడు. ధ్యాన మార్గము, భక్తి మార్గము ఏదైనా సరే అట్టి బ్రహ్మచారి అభ్యాసం లేనిదే ఎవరును వారి యోగమునందు అభివృద్ధిని సాధింపజారు. అయినను గృహస్థ జీవన ధర్మముగా చక్కగా పాటించడం కేవలం దిస్ ఇస్ ద కాన్సెప్ట్. 5 years. అయ్యో, ఈ వయసు నుంచేనండి పిల్లల్ని గీత చదివిస్తారా మీరు? అబ్బో, ఏం తెలుసండి ఈ పిల్లలకి ఈ టైంలోనే? నాకు చెప్తా ఉంటే ఎవరన్నా ఏం సింపుల్ కదంటే. కొంతమంది చెప్తారు, అవునండి మా పిల్లలకి కుదరదండి. మీరు ఏమనుకుంటున్నారు కానీ మా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయండి. మా పిల్లడు వచ్చేసరికి 7 అవుతుందండి. పిచ్చగా చదివేస్తాడండి ఆయన. మీకు తెలియదేమో. ఏం చేస్తారు చదివేసి? ఏం చేస్తారు? నాకు అర్థం కాదు. ఏం చేస్తారు? సైకలాజికల్ డిప్రెస్ కడతారా? జాబ్ చేస్తారా? సంపాదిస్తారా? ఏం చేస్తారు? నెక్స్ట్ ఏంటి? ఎన్ని జన్మలు ఎత్తినా నీకు ముక్తి ఇచ్చేది కృష్ణ తత్వ, కృష్ణ కాన్షియస్ మాత్రమే ముక్తి ఇస్తుంది. నేను చెప్తున్నా, మీరు ఎక్కడ దాస్యం చేసినా, ఏ కంపెనీలో ఊడిగం చేసినా, చివరికి ఈ గీత పట్టుకోకుండా మీకు ముక్తి రాదు, ప్రశాంతత రాదు. ఐ ప్రామిస్. మళ్ళీ చెప్తున్నాను, ఎవడు ఎక్కడ ఏ మోటివేషన్ క్లాసెస్కి వెళ్ళినా మిమ్మల్ని ఎంత ఇన్స్పైర్ చేసినా ఎక్కడో ఒక 700 శ్లోకాల్లో ఒక శ్లోకం పట్టుకుని చెప్తారంట. ఒక మదర్ గురించి చెప్పమంటే ఒక శ్లోకం తీసుకోవాలి, ఒక కర్మ గురించి చెప్పాలంటే ఒక శ్లోకం తీసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా మీరు ఒక శ్లోకం 700 శ్లోకాల్లో ఒక శ్లోకం తీసుకుని చెప్పదే. చక్కగా ప్రేమగా అభిమానంగా ఎంతో ఆదరిస్తూ ఈచ్ ఎవ్రీ రహస్య మొత్తం విశుద్ధపరిచి చెప్తున్నా, మీకు చాపేసి కూర్చోబెట్టి చెప్తున్నా. చచ్చిపోతున్నారు క్లాస్కి రావడానికి, చచ్చిపోతున్నారు నిజంగా. రండి కొట్టుకొట్టిన రోజులు. ఒక్కొక్క క్లాస్కి ఒక్క మోటివేషన్ క్లాస్ చెప్తే 50,000 ఇస్తారు. మీకు అర్థం కావట్లా? నిజంగా నేనేం జోక్ చూడలేదు. మీకు ఒక్క మోటివేషన్ క్లాస్ చెప్తే 50,000. జస్ట్ ఇది ఒక్క కాన్సెప్ట్ ఉంటే చాలు. వాట్ ఈస్ మీన్ బై యోగా? జస్ట్ 2-3 క్లాస్ పడితే 40 minutes క్లాస్. ఎన్ని క్లాసులు ఇచ్చిందండి మీకు? మీకు అర్థం కావట్లేదు. మనకి ఫ్రీగా దొరికేస్తే దాని విలువ తెలియదు. నేను అదే బాధపడుతున్నాను మీకోసం. నేను చాలా బాధ వేసింది నాకు లాస్ట్ వీక్. ఎంత బాధ అంటే అంత బాధ. మీటింగ్స్ జరుగుతున్నాయి, మా సరొద్దన్నారు, అన్ని విడిచిపెట్టుకుని వస్తే ఒక్కర్లేరు ఇక్కడ. నీకోసం నేను వెయిట్ చేయాలా, నా కోసం మీరు వెయిట్ చేయాలని ఆలోచిస్తే నీకోసం నేను పరితపిస్తున్నా. ఎందుకంటే మై రెస్పాన్సిబిలిటీ అనుకుంటున్నా. మిమ్మల్ని అంతా ప్రేమించే నా బాధ ఏంటంటే మీరు తెలుసుకుంటారు, 100% తెలుసుకుంటారు. ఎప్పుడు తెలుసా? ఒక ఏజ్ వస్తుంది, ఒక రియలైజేషన్ వస్తుంది, ఒక టైం వస్తుంది. అప్పుడు వాచ్ చూసుకుంటే టైం ఉండదు.
నేను మా నాయనమ్మని చూశాను, మా తాతను చూశాను, నా పిల్లోడిని చూస్తున్నాను, నా వైఫ్ని చూశాను, ఎంతోమందిని చూశాను నేను. ముసలివాళ్ళని ఎంతోమందిని ఏడుస్తూ రోధిస్తూ సాధువులు చూశాను, ఎంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళు చూశాను. అందుకే పరితపిస్తాను. ఎందుకంటే పాపం వాళ్ళకి టైం విలువ చెప్తాము, పాపం వాళ్ళకి అర్థం కావట్లేదు. దే ఆర్ కంప్లీట్లీ అన్కండిషనల్గా ఉన్నారు, కండిషనల్గా ఉన్నారు. వీళ్ళు అన్కండిషనల్గా చెప్తాం చేద్దాం. నాకు మీ పట్ల నాకు ఏం కోపం ఉంటుంది అలా నాకు అర్థం కాదు. ఏ కోపం ఉంటుంది నీ మీద? ప్రేమ. నీకు అర్థమవుతుందా లేదో? మీ హస్బెండ్స్ మీ ఫాదర్స్ మిమ్మల్ని లవ్ చేస్తారో తెలియదు, కానీ నా డిసైపుల్స్ లాగా మిమ్మల్ని నేను చాలా ఎక్కువ కేర్ ఇస్తాను. మీ కేర్ మీన్స్ నిజమైన శాస్త్రం ఇస్తా, నిజమైన కాన్షియస్ ఇస్తే, నిజమైన చైతన్యం ఇస్తే మీరు దగ్గర ఉంటే కృష్ణుడికి ఎవరికి ఉపయోగం? నాకా ఎవరికి? మీకే ఉపయోగం, నాకేమీ ఉపయోగం. బట్ నేను మీరు ఈ చైతన్యం అంత ఈజీగా దొరకదు. నేను చాలా కష్టపడ్డాం, చాలా అంటే చాలా కష్టపడ్డాం. మీకు ఆ కష్టం లేకుండా వచ్చుకొని కూర్చుకొని ఎన్ని చేసుకొని యూజ్ చేసుకోండి. నేను మిమ్మల్ని మీ దగ్గర నుంచి ఏమీ ఎప్పుడు ఆశించను. నెవర్. నా జీవితంలో మీ దగ్గర నుంచి ఎప్పుడు ఆశించను. నాకు ఇచ్చినా తీసుకొని కూడా మీకు ఆ విషయం తెలుసు. నన్ను ఎవ్వరు కొనలేరు, ఛాన్స్ లేదు. నేను ఎవరి దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్సే ఉండవు. ఎక్స్పెక్టేషన్ ఇస్ జీరో. ఎందుకంటే ప్రాక్టికల్ పర్సన్, వెరీ ప్రాక్టికల్ పర్సన్. నేను ఒక్కటే ఆశిస్తా, అటెండెన్స్. నేను ఒక్కటే మీ దగ్గర నుంచి ఆశించేది, ఒక్కటే ఏంటో తెలుసా? అటెండెన్స్. మీరు వచ్చి అటెండెన్స్ వేయించుకుంటే చాలు, చక్కగా హ్యాపీగా ముక్తాత్మ స్థాయికి తీసుకెళ్తారు. మీ వల్ల నేను కూడా రియలైజ్ అవుతాను, కృష్ణ ఇగో ఇంతమందిని తీసుకొచ్చాను మీ దగ్గరికి, నాకు అంత అర్హత లేదు, ప్లీజ్ నన్ను కూడా డెలివరీ చేయండి చెప్తాను. నన్ను కూడా ప్లీజ్ మీ దగ్గర తీసుకోండి. దట్ ఈస్ మై డ్యూటీ, దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఓకే. ఎవరినైనా బాధించుంటే, కష్టపెట్టుంటే క్షమించండి ప్లీజ్. నేను ఎప్పుడు అడుగుతుంటాను, ఎందుకంటే నా బాధల్లా మీరు ఈ భౌతిక ప్రపంచంలో కొట్టుమిట్లాడతారని. ఏదో ఒక టైం వస్తుంది, తెలుసుకుంటారు. అప్పుడు టైం తీసుకుంటే టైం దొరకదు అంతే. తర్వాత చాలా బాధపడతారు, బా ఏంటి జీవితం ఇలా అయిపోయింది, వీళ్ళ కోసమా నేను ఇంతకాలం నేను కష్టపడింది అని రియలైజ్ అవుతారు. రియలైజ్ అవ్వాల్సిందే, ఎందుకంటే భౌతిక ప్రపంచం అంతా కండిషనల్ లవ్. ఒక కృష్ణుడితో పొందేదే అన్కండిషనల్ లవ్. ఇప్పుడు ఒక పిల్లోడు కనీసం ఆ పిల్లోడిని మన డ్యూటీ ఏంటంటే ఎంతవరకు కృష్ణుడి దగ్గర చేయగలుగుతాం, దట్ ఈస్ అవర్ డ్యూటీ. అంతే. ఎంతవరకు ఈ అబ్బాయిని కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్ళాం. ఎందుకంటే నీకు తెలుసా ఈ పిల్లోడు ఎవరో? ఇంత క్రిటి జన్మలో వీడు ఎవడో మనకు తెలుసా? నాకు తెలుసా? వాడు ఎంత భక్తి చేశాడో, ఒక వైష్ణవ కడుపును పుట్టడానికి వాడు ఎంత భక్తి చేశాడో. చిన్నప్పటి నుంచి కన్నయ్య కృష్ణ 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 అనుకుంటూ వాడు తిరగడానికి వాడు ఎంత భక్తి చేసి, ఏ తప్పిదం చేసి మళ్ళీ ఈ జన్మ తీసుకున్నాడో. ఏ తప్పు చేశాడు క్రిత జన్మలో, ఇప్పుడైనా డెలివరీ అవుతాడు. అంతే. డెలివరీ అవ్వాల్సిందే ప్రతి ఒక్కరు. భగవంతుడి దగ్గరికి వెళ్ళాల్సిందే. మన రియలెస్ట్ ప్లేస్ అదే కదా, అంతే కదా. ఉంటామా ఇక్కడ? ఇన్ని కష్టాలు ఎందుకండి మనకి? చక్కగా సర్వీస్ చేసుకుంటూ మనం వద్దనుకున్నా కాదనుకున్నా ఏదో టైంకి మీరు ఒక్క వర్డ్ మీ చెవిలోకి వెళ్ళినా కానీ ఆలోచించండి, అట్లీస్ట్ ఆలోచిస్తే చాలు. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. శ్రీమద్ భగవద్గీతకి, ఆచార్య శ్రీల ప్రభుపాదకి హరి హరి బోల్. సో 25th గీతా ఆవిర్భావ దినోత్సవం, 25th